హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా మరి. ఒకప్పుడు ఒక అందమైన తోట ఉండేది. ఆ తోటలో చాలా రకాల కూరగాయలు ఉండేవి. అవన్నీ చాలా సంతోషంగా ఉండేవి. ఆ తోటలో నలుగురు మంచి స్నేహితులు ఉండేవారు. బంగాళదుంప, బీట్రూట్, మొక్కజొన్న, వెల్లుల్లి. వీళ్ళు నలుగురు చాలా సంతోషంగా, చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. బంగాళదుంప చాలా అమాయకం, అందరితో ప్రేమగా మాట్లాడేది. బీట్రూట్ మాత్రం తన అందం గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకునేది. మొక్కజొన్న చాలా సరదాగా ఉండేది, అందరినీ నవ్వించేది. వెల్లుల్లి చాలా తెలివైనది, ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం చెప్పేది. వాళ్ళు నలుగురు కలిసి ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేవారు. ఎప్పుడు వాళ్ళు నలుగురు కలిసి ఉండేవారు. అలా చాలా బాగా కలిసి ఉండేవారు. ఒకరోజు సూర్యరశ్మిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మొక్కజొన్న నీళ్ళలో ఏదో మెరుస్తూ కనిపిస్తుందని చూస్తుంది. అప్పుడు అతన్ని తీసుకొని, అరే ఇదేమిటి, ఇది చాలా విచిత్రంగా ఉంది అని అంటుంది. అప్పుడు బీట్రూట్ వెంటనే, వావ్, ఇది ఖచ్చితంగా రాజుల గింజ అయి ఉంటుంది అని అంటుంది. బంగాళదుంప భయంగా, ఇది మాయా వస్తువేమో అని అంటుంది. వెల్లుల్లి గింజను జాగ్రత్త చూసి, ఇది సాధారణ గింజ కాదు, దీని నుంచి ఏదో ప్రత్యేకమైనది పెరుగుతుంది అని అంటుంది. మొక్కజొన్న ఆనందంగా, అయితే దీన్ని నాటేద్దాం అని అంటుంది. అలా అందరూ కలిసి తోట మధ్యలో ఒక చిన్న గొంతు తవ్వుతారు. మొక్కజొన్న ఆ బంగారు గింజను ప్రేమగా నేలలో పెట్టింది. బంగాళదుంప మట్టిని కప్పింది, బీట్రూట్ నీళ్లు పోసింది, వెల్లుల్లి చుట్టూ చిన్న కంచె పెట్టింది. ఇప్పటి నుంచి మనం దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది. అప్పటి నుంచి ప్రతిరోజు వాళ్ళు ఆ గింజ దగ్గరికి వచ్చేవారు. ఉదయం నీళ్లు పోయడం, మట్టిని సరిచేయడం, పాటలు పాడడం ఇవన్నీ చేసేవారు. మొక్కజొన్న ఎప్పుడు ఫన్నీ జోకులు చెప్పేది. మొక్క త్వరగా పెరగాలి అంటే నవ్వించాలి అనేది. అందరూ గట్టిగా నవ్వేవారు. రోజులు గడిచాయి. అలా అందరూ నవ్వుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ ఉండేవారు. అలా చాలా రోజులు గడిచిపోతాయి. కానీ గింజ నుంచి ఏమీ బయటకి రాలేదు. ఒకరోజు బీట్రూట్ కోపంగా, మన కష్టం వృధా అయిందేమో అని అంటుంది. అప్పుడు బంగాళదుంప కూడా నిరాశగా, బహుశా ఇది పని చేయదేమో అని అంటుంది. కానీ వెల్లుల్లి నవ్వుతూ, ఓపిక ఉంటేనే మంచి ఫలితం వస్తుంది అని అంటుంది. మరికొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక తెల్లవారుజామున నేల కదిలింది. ఒక చిన్న పచ్చ మొలక బయటికి వచ్చింది. వచ్చింది, వచ్చేసింది అని మొక్కజొన్న ఆనందంగా అరిచింది. అందరూ చాలా సంతోషపడ్డారు. ఆ చిన్న మొలక రోజు రోజుకు పెద్దదైంది. అది సాధారణ మొక్కలా కాకుండా బంగారు రంగులో మెరిసిపోతుంది. కొన్ని రోజులకి అది పెద్ద చెట్టంతా పెరిగింది. ఆ మొక్కపై ఎర్ర టమాటాలు, నారింజ క్యారెట్లు, పచ్చ దోసకాయలు, వంకాయలు, ఇలా రంగురంగుల కూరగాయలు పెరిగాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, ఇన్ని రకాల కూరగాయలు ఒకే చెట్టుకి పెరగడం ఏంటి అని అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంత అందమైన మొక్కను మేమెప్పుడూ చూడలేదు అని అనుకుంటారు. అప్పుడు ఒక్కసారిగా ఆ మొక్క నుంచి మృదువైన శబ్దం వినిపించింది. నా ప్రియమైన స్నేహితులారా, అలా మొక్క అనగానే అందరూ భయపడ్డారు. మొక్క మాట్లాడుతుంది అని బంగాళదుంప ఆశ్చర్యపోయింది. మొక్క నవ్వుతూ ఇలా అంది, మీరందరూ కలిసి ప్రేమగా పనిచేశారు, ఎవ్వరూ గొడవ పడలేదు, అందుకే నేను ఈ మాయా మొక్కగా పెరిగాను అని అంటుంది. బీట్రూట్ ఆశ్చర్యంగా, అంటే మన స్నేహమే నీకు శక్తినిచ్చిందా అని అంటుంది. అవును అంది మాయా మొక్క. ఐక్యత, ప్రేమ, సహాయం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయని ఆ మాయా మొక్క చెప్తుంది. అది విన్న అందరూ ఆనందపడ్డారు. ఆ రోజు నుంచి ఆ తోటలో ఎప్పుడూ ఆనందమే ఉండేది. కొత్త కూరగాయలు, పూలు పెరుగుతూనే ఉండేవి. ఆ తోటని చూడడానికి గ్రామంలోని ప్రజలు కూడా వచ్చేవారు. ప్రతి సాయంత్రం వాళ్ళు ఆ మాయా మొక్క కింద కూర్చొని పాటలు పాడుతూ నవ్వుతూ సమయం గడిపేవాళ్ళు. అలా ఆ తోట ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన తోటగా మారింది. ఇందులోని నీతి ఏంటో అర్థమైందా పిల్లలు? కలిసి పని చేస్తే అసాధ్యమైన పనులు కూడా సాధ్యమవుతాయి. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ బీఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.